నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మద్దతుగా శుక్రవారం రోజున 13, 34, 33వ వార్డులో విస్తృతంగా పట్టభద్రుల దగ్గరికి వెళ్లి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రావుల శ్రీనివాస్ రెడ్డి మాజీ కౌన్సిలర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో క్వింటాల్ వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు సన్న బియ్యానికి మాత్రమే ఇస్తామంటూ మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని, సన్న వడ్లకు మాత్రమే ఇస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే తప్పకుండా మీరు తీర్పును ఇవ్వాలి. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చారు. అరచేతిలో వైకుంఠం చూపించి అందరినీ మోసం చేసిన ప్రభుత్వానికి మళ్ళా ఓటు వేద్దామా? ఆలోచించండి. నల్గొండ నియోజకవర్గ విఘ్నులైన పట్టభద్రులారందరూ ఏసుగులో రాకేష్ రెడ్డిని ఎన్నుకోవడం వల్ల నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, అన్ని వర్గాల ప్రజల సమస్యలను శాసన మండలిలో మన సమస్యలను వినిపించి పరిష్కారం చేసే సత్తా కేవలం రాకేష్ రెడ్డికి మాత్రమే ఉందని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీరెడ్డి వాసుదేవారెడ్డి, సతీష్ బండా, మధుసూదన్ రెడ్డి, లెక్కల వెంకట్రెడ్డి, నాగులపల్లి శ్యామ్ సుందర్, శ్రీపాద కృష్ణమాచారి, కాసాని రాజు, వంటల అవినాష్ తదితరులు పాల్గొన్నారు.